ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్ దిర్సంపల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వీధి కుక్కల దాడిలో 50 గొర్రెపిల్లలు మృతి చెందిన సంఘటన కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో మల్లేష్ యాదవ్ అనే రైతు అప్పు చేసి 70 గొర్రెలను కొనుగోలు చేశాడు. నిన్న మధ్యరాత్రి వీధి కుక్కలు దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందాయి. 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసి 50 గొర్రెలను మొత్తం కుక్కలు చంపాయంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి 70 గొర్రెలను తెచ్చుకొని పెంచుకుంటే కుక్కలు చంపేశాయని ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని అతను కోరారు. చెట్లకు దొరినాయి. వస్తుందా అట్లే ఉన్నాను సైడ్ సైడ్ ఒక 10 సెకండ్. కొట్టిపోయిన 7 గంటలకు కొట్టిపోయి రాత్రి 12 గంటల వరకు ఉన్నా సార్. ఉండే తర్వాత ఇంటికి పోయిన తిండికి పొద్దున్నే 6 గంటల వరకు వచ్చారు. మొత్తం ఇక కుక్కలు మొత్తం కొట్టేసిపోయింది. మొత్తం ఎన్ని పిల్లలు? మొత్తం 70 పిల్లల్లో 50 పిల్లలు ఇదైనాయి. 16 పిల్లలు మొత్తం సౌ బతుకులు ఉన్నాయి సార్. మొత్తం 50 పిల్లలు చనిపోయినాయి. 50 పిల్లలు మొత్తం ఎన్ని డబ్బులు నష్టం జరిగింటుంది? మొత్తం 5,70,000 పెట్టి చెప్తారు. 5 లక్షలు 70 పిల్లలు 5,70,000 అయినాయి. రాత్రిపూట 12 గంటల వరకు ఉండి గొర్రెలు దొడ్లే కొట్టిపోయినాక రాత్రి అర్ధరాత్రి కుక్కల దాడికి 50-60 పిల్ల మొత్తం వచ్చి చూసే వరకు అడ్డం వేసినాయి. ఇంకా 20 పిల్లలు సాగు బతుకులు ఉన్నాయి. ఇది ప్రభుత్వమే ఈ పేదవాళ్ళు మళ్ళా సాదుకొని మేపుకొని అమ్మడానికి రైతు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళని ప్రభుత్వమే కనికరించి ఆదుకునాలని చెప్పి కోరుతున్నాం సార్. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో కొత్తపల్లి గ్రామంలో బాధాకరమైన విషయం. మల్లేష్ అనే రైతు గత 4-5 నెలల కిందట అప్పు చేసి మరీ గొర్రెల పెంపకం తర్వాత వ్యాపారం నిమిత్తం అమ్ముకోవచ్చు, జీవన విధానం కొనసాగించాలనే విధంగా ఈరోజు గొర్రెపిల్లలు తీసుకొచ్చి తన పొలంలో ఉండగా సాయంత్రం పూట ఇక్కడ మంచిగా కుటంలో అంటే ఇక్కడ పెట్టినాక రాత్రి సమయంలో వీధి కుక్కలు దాడి చేసి ఇక్కడ సుమారు 40-50 గొర్రెపిల్లలు మృతి చెందడం చాలా బాధాకరం. ఆ రైతు శోక సముద్రంలో మునిగి తేలాడు. ఆ రైతు ప్రభుత్వం ఆదుకోవాలి, లేని పక్షులు ఉంటే ఆత్మహత్య శరణ్యం అంటున్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ స్పందించి తక్షణమే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని